తప్పుడుగా రాస్తున్నారు, బ్రిడ్జికి అంతర్జాతీయ పథకాలు వచ్చినాయి, ఒలింపిక్స్ పథకాలు వచ్చినాయి అన్నాక నాకు డౌట్ వచ్చింది. అంటే మనం వార్తల పరంగా బ్రిడ్జ్ అంటే పేకాటని చూసాం కానీ ఇంకేమన్నా బ్రిడ్జ్ ఉందేమో. అంటే మనం స్పోర్ట్స్ కూడా చాలా కవర్ చేశాం కదా, క్రికెట్ దగ్గర నుంచి అనేకం కవర్ చేశాను నేను. స్పోర్ట్స్ ఈ కూడా స్పోర్ట్స్ అసోసియేషన్తో మంచి కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. అందుకని బ్రిడ్జ్ అంటే ఇంకేమన్నా మనకి తెలియని కొన్ని ఉంటాయి కదా, ఈ అదేదో టకాపా పత్రానం అట్లాంటి ఉంటాయి కొన్ని, ఈ మన ఖోఖో టైప్లో కొన్ని ఉండేవి ఉంటాయి. అట్లాంటిది ఏదన్నా మనకి తెలియని క్రీడ ఏదన్నా కొత్తగా పుట్టిందేమో, లేదా ఇంతకుముందు మనం ఓవర్లుక్ చేసిందేమో అనుకున్నాను నేను. తీరా చూసి నెట్లో కొడితేనేమో బ్రిడ్జ్ అంటే పేకాటే కనబడుతుంది. వీళ్ళేమో ఆ పేర్నాని గారు అన్నాకే తిట్టిపోశారు. చంద్రబాబు గారు కూడా పేకాట అంటారా, యాక్ట్ అది కేంద్ర ప్రభుత్వం. సరే కేంద్ర ప్రభుత్వం గుర్ర పందాలు కూడా ఓకే చేసింది, దానికి కూడా ఇద్దామా. అది స్పోర్ట్స్ అంటే భవిష్యత్తులో గోళీలాట, కర్రా బిళ్ళ, దాన్ని ఏమంటారు, ఎట్లాంటివి కూడా పెట్టుకోవచ్చాము భవిష్యత్తు. తొక్కుడు బిళ్ళలు ఎట్లాంటివి కూడా పెట్టుకోవచ్చాము. బేసిక్గా మళ్ళీ వాళ్ళ సాక్షి రాసుకొచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం దాంట్లో 2-3 తీసేశారు వీళ్ళు, 2-3 కొత్త యాడ్ చేసుకున్నారు. వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వచ్చినాయి. రెండవది ఇంకోటి ఏంటంటే జాతీయ పథకాలు కాకుండా జిల్లాలో అంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారట. అదే కదా. ప్లస్